విశాఖపట్నం జీవీఎంసీ 49వ వార్డ్ పరిధిలోని బర్మా క్యాంపులో జరిగిన దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు డీసీపీ సత్యబాబు. కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసింది మీడియా సమావేశంలో కేసు పూర్వపరాలను వెల్లడించారు. బుధవారం రాత్రి మహిళలపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవ వల్లే జరిగితే ఓట్ల కోసం జరిగిన దాడి తప్పుడు ప్రచారం జరుగుతుందని విచారాన్ని వ్యక్తం చేశారు. కంచరపాలెం బర్మా క్యాంప్లో ఉంటున్నటువంటి నౌకరత్నం శంకర నౌకరత్నం అలియాస్ నిరీషా ఎంఐ కేజీహెచ్లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది 307, 354, 324, 323 రెడ్ విత్ 34 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని ప్రకారం అక్కడే 2 ఇల్లులు అవతల నౌకరత్నం వాళ్ళకి 2 హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ, ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు కూడా గ్రడ్జెస్ ఉన్నాయి. ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు. నిన్న కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను కజిన్ అయినటువంటి లోకేష్ అన్న అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక 300-400 మీటర్స్లో అక్కడే ఉంటాడు బర్మా క్యాంపులో. అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది. ఒక కర్రతోటి గట్టిగా కొట్టడం జరిగింది. హెడ్ ఇంజరీస్ అయింది. దీని మీద అటెంప్ట్ టు మర్డర్ 307, ఉమెన్తో ఇండీసెంట్గా అవుట్రేజింగ్ ఇది మోడెస్ట్ ఇవి ఉన్నాయి కాబట్టి 354. అదేవిధంగా యాసాన్ అమ్మాయి రాడ్తో కూడా కొట్టడం జరిగింది. కంచరపాలెం బాధితులు మాత్రం ఎన్నికల్లో కూటమికి ఓటేశామని చెప్పడంతోనే తమ కుటుంబంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్తున్నారు. బొగ్గు సీను అనే వ్యక్తి వల్లే గొడవలు జరుగుతున్నాయని, లోకేష్, భాస్కర్, భూలోక్, సాయితో పాటు మరికొందరు తాగిన మత్తులో మా ఇంటి వద్దకొచ్చి గొడవ చేశారు. మమ్మల్నే కొట్టారు. కొందరు నా తలపై కాళ్ళపై కొడితే 24 కుట్లు పడ్డాయి. మా తమ్ముడిని సినిమాలో చేసినట్లుగా తీసుకెళ్లి దాడి చేశారు. నా చెల్లి గర్భిణి, ఆమె కడుపుపై 2 సార్లు తన్నారని ఆరోపించారు బాధితులు. వీళ్ళకి ఎందుకు వేశారని చెప్పేసి చాలా పెద్ద గొడవ చేశారు. ఆ తర్వాత ఏవో తిట్లు తిట్టారు. ఇంక నేను అడిగిన తర్వాత చాలా పెద్ద మాట్లాడారు. నేను ఇంకా అడిగిన తర్వాత అమ్మ అడిగింది. అమ్మని అడిగినందుకు అమ్మ ఫస్ట్ దాడి చేశారు. చాలా పెద్ద కర్రతో తీసుకొని వచ్చి కొట్టేశారు. తర్వాత నేను మధ్యలోకి వెళ్ళినందుకు నన్ను కొట్టారు. ఆశ నా అమ్మాయి కొట్టేసింది. తర్వాత తమ్ముడిని నలుగురిని పట్టుకొని వెళ్ళిపోయి మీద నుంచి అంటే భుజం మీద తీసుకొని వెళ్ళిపోయి నలుగురు ఏకంగా తీసుకొని వెళ్ళిపోయి కొట్టేశారు. 1 కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయి. ఆ తర్వాత మా చెల్లిని కూడా అది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ 7th మంత్, తను కూడా అలాగే కొట్టేశారు. ఇప్పుడు అస్సలు మాకు న్యాయం అనేది జరగలేదు. నా పేరు శంకర ధనలక్ష్మి, మాది బర్మా క్యాంపు. ఆ రోజుల్లోని 2017లోని చంద్రబాబు నాయుడు హయాంలోని మాకు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నాం. అది ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. కరెక్ట్గా ఇదే నెల మాకు గృహప్రవేశం అయ్యింది. అదే నెల బాగా గెలిచాడు అయ్యా, మాకు లోన్ వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆ 50,000 పడ్డాయి. రాయి ఉంటుంది కదా బాబా, రాయి తీసిమని చంద్రబాబు నాయుడుది ఏంటంటారు దాని పేరు తెలుగుదేశంది తీసేసి వైసీపీ వాళ్ళది పెట్టండి, కాగితం రాసి పెట్టండి, మేమే ఇల్లు ఇచ్చినట్టు, మేమే చేసినట్టు, మేమే డబ్బులు ఇచ్చినట్టు, అన్నీ మేము చేసినట్టు చేయండి. డబ్బులు పంచారు కదా బాబు, డబ్బులకి రమ్మన్నారు. మీరు రామన్నా, మా ఇంటికి మాకు నచ్చదు, మా ఇంట్లో మాకు గొడవలు అయ్యి వాళ్ళకి మాకు మొన్న కొట్టారు కదా బాబు, వాళ్ళు నిన్న కొట్టారు కదా. నేను చాలా మట్టికి చాలా దెబ్బలు కొట్టారండి. ఉత్తుపున్ననే తిట్టారండి. రాయలు దాడి చేశారు. తాగేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టు దగ్గరికి వచ్చి కైని కావాలని అడిగినట్టు అడిగి పిల్ల చేపట్టుకొని లాగే చిన్న పాప చెయ్య, అమ్మాయి కడుపుతుంది, ఈ అమ్మాయి చేపట్టుకొని దేనికిలా చేపట్టుకొని అవుతానని అడిగినందుకు మా పాప మీద, నా మీద, వాళ్ళ పిన్ని, లోకేష్, భూలోక, ఆశ, భాస్కర్, సాయి, వైసీపీ నాయకులు వీళ్ళంతా. అక్కడ వారికి అడ్డు అదుపు అనేదే లేదు.